గుర్తింపు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి అంటే గుర్తుల్ని మిగిల్చిన గతంలో నీ జీవితాన్ని గడపడం మానుకోవాలి. మెదడుకు మంచి చెడు తెలియదు. అన్ని రకాల ఆలోచనలను అది ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే. అవకాశాలు తరలిపోతున్నాయి, ఆలోచనలు తగ్గిపోతున్నాయి అని అలసిపోయి ఆగిపోతే ఆశయమై సాగాల్సిన ఆశలు కూడా ఆదిలోనే ఆవిరైపోతాయి. చెడును ప్రశ్నించడం నేర్చుకో, మంచిని అభినందించడం నేర్చుకో. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, విమర్శించాలి అంటే పూర్తిగా తెలుసుకోవాలి. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు అని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో తనలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల తత్వం. సంబంధం లేని వ్యక్తులకు, లాభం లేని పనికి ముందుకెళ్ళి ఎవరు సాయం చేస్తారో వారు దేవుడితో సమానం. ఎవరి మనోవ్యధలు ఎవరికీ అర్థం కావు. వారి స్థానంలో మనం, మన స్థానంలో వారు ఉంటే తప్ప. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరు ఊహించలేరు. అడుగడుగునా అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకట తెలియని బాల్యపు జీవితమే అందంగా అనిపిస్తుంది. బాధ్యత లేని వారికి బాధలు ఉండవు, వాదించే వారికి విలువ ఉండదు, వేధించే వారికి బంధాలు ఉండవు. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారి ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటికంటే మహాసంగ్రామం. ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణం అవుతుంది. మన జీవితమైనా ఇతరుల జీవితమైనా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురైనప్పుడే ఏకైక వ్యక్తిగా నిలబడతారు. ఖర్చు పెట్టే వయసులో కాలంతో కాలక్షేపం చెయ్యాలనిపిస్తుంది. ఖర్చులు లెక్క పెట్టే వయసులో కాలంతో పరుగులు తీయాలనిపిస్తుంది. బంగారు పళ్ళెంలో తిన్నా బువ్వ బువ్వే, అరిటాకులో తిన్నా బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే అన్నం తిన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. కంటికి ఎంతోమంది నచ్చుతారు, కానీ మనసుకు నచ్చిన వారు ఒక్కరే ఉంటారు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. సంసారం అనే బండికి భార్యాభర్తలు ఇరువురు 2 చక్రాల లాంటివారు. బండికున్న 2 చక్రాల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా బండి సరిగ్గా నడవదు. అలాగే భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ సరిగ్గా లేకున్నా ఆ సంసారం మంచిగా ముందుకు సాగదు, ఆ కుటుంబం ఆనందంగా ఉండదు. మీరు మీ భార్యను చులకనగా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకున్నట్లే అర్థం. అందుకని
ఎప్పుడూ కూడా మీ భార్యను ఇతరుల ముందు గౌరవించి మాట్లాడండి. అడవిలో జంతువులకి ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి, కానీ సమాజంలో మనిషికి కడుపుకు ఉన్న ఆకలి తీరిన తర్వాతనే అసలైన ఆకలి మొదలవుతుంది. ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదం. జీవితంలో ముందుకు వెళ్ళమంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచడం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి కూడా తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. జీవితం కూడా అంతే, ప్రయత్నించడమే మన పని. తేనె తీయగా ఉంటుంది కదా అని దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కదా అని దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు. మన బాధ మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి పేరు లభిస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమే వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఇక్కడ బ్రతకాలంటే పని చేయడం నేర్చుకోవాలి, లేదంటే ఇతరులతో ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోవాలి. వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు, వెన్నుపోటు పొడిచేవారు వెనుక నుంచే వస్తారు. నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళను ఎప్పుడైతే నువ్వు వదులుకుంటావో అంతకంటే పెద్ద తప్పు మరొకటి లేదు. కష్టం కన్నీళ్లనే కాదు, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది, దాపరికాల ముసుగులను తొలగిస్తుంది, వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది, నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నీ మనసే నిన్ను కష్టాలకు, బాధలకు గురి చేస్తుంది. నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో, లేకపోతే అది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. నీ మనస్సు శాంతంగా ఉంటేనే ఆనందం. అవసరానికి మించి దగ్గరైతే అవమానాలే మిగులుతాయి. మనం బ్రతికినంతకాలం ఏం బ్రతుకు వీడిది అనిపించుకునే కంటే మనం పోయాక కూడా ఏం బ్రతికాడురా అని అనుకునేలా బ్రతకాలి. నువ్వు ఎన్ని భూములు కొన్నావు అన్నది ముఖ్యం కాదు, ఎదుటివాడి గుండెల్లో ఎంత స్థలం సంపాదించుకున్నావు అన్నది ముఖ్యం. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. నిన్ను ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం నీ దగ్గర ఉండదు. కొన్ని పరిచయాలు ఆనందాన్ని, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి.
ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులను మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి. నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.